ఈ పూట కొరకే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ శుక్రవారం పరిశుద్ధాత్మ దేవాని ప్రసకి ఏ వాక్యముని మీరు అందించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక చక్కని సందేశం ఇచ్చాడు. 23వ కీర్తన 1 నుంచి 6 చరణాలు ఆగకుండా స్పష్టంగా చదవండి. 23వ కీర్తన 1 నుంచి 6 చరణాలు ఆగకుండా స్పష్టంగా చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ వాక్యము, ఈ చరణము సండే స్కూల్ స్టాంజా నుంచి కూడా మరి నేర్పిస్తూ వస్తారు. సహోదరి చక్కగా చదివింది, ఏ తప్పిదములు లేకుండా చక్కగా మంచిగా చదివారు. దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఈ స్టాంజా అంటే ఈ యొక్క చరణం 23వ చరణం రాని పిల్లలు అంటూ ఉండరు. అందరూ కూడా సండే స్కూల్లో మొట్టమొదటిగా నేర్పించే చరణం ఏంటంటే కీర్తనలో 23వ కీర్తన. ఇక్కడ 2 పాత్రలు మనకు కనబడతాయి. ఒక పాత్ర కాపరి పాత్ర అయితే, రెండవ పాత్ర గొర్రెల పాత్ర. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ 2 పాత్రలు మనకు కనపడుతుంది. ఒకటి కాపరి, ఒకటి గొర్రెలు. దేవునికి స్తోత్రం. మీరు మాట్లాడాలి. దేవుడు మీ గొంతులను బలపరచునుగాక. ఇక్కడ ఎన్ని పాత్రలు కనపడుతున్నాయి అండి? 2 పాత్రలు కనపడుతున్నాయి. ఒక పాత్ర కాపరి పాత్ర అయితే, రెండవ పాత్ర గొర్రెల పాత్ర. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 99 గొర్రెలను దేవుడు పక్కన పెట్టి ఎన్ని గొర్రెల కోసం వెతకడానికి వెళ్ళాడు ప్రభు? ఒక్క గొర్రె కొరకు నశించిపోతుందేమో, తప్పిపోతుందేమో, వేజారిపోతుందేమో, నాశనమైపోతుందేమోనని 99 గొర్రెలను పక్కన పెట్టి ఒక్క గొర్రె కొరకు దేవుడు దాన్ని రక్షించి, దానిని సేద తీర్చి, ఆ గొర్రెను రక్షించి ఏం చేస్తున్నాడు? 23వ కీర్తనలో రాయబడింది చూడండి. పచ్చిక కలిగిన చోట్లలో దేవుడు పరుణ చేస్తున్నాడు. అంటే తప్పిపోయిన గొర్రెలను దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడు? తప్పిపోయిన గొర్రెలను ఎందుకు దేవుడు బలపరుస్తున్నాడు అంటే చూడండి, తప్పిపోయిన గొర్రెను దేవుడు రక్షిస్తాడు, వెదుగుతాడు, దానికి సేద తీరేలాగా పచ్చిక కలిగిన చోట్లలో దేవుడు పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల వద్ద దాన్ని నడిపిస్తున్నాడు. మనందరం ఒకానొక రోజున తప్పిపోయిన వాళ్ళము కాదా? 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన దానికోసం వెదకి రక్షించి దానిని సూపర్ రేంజ్ లో 23వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. ఆ గొర్రెకి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తప్పిపోయిన దాన్ని తీసుకువచ్చి మళ్ళా 99లో కలపాలి, పరిశుద్ధుల గుంపులో కలపాలి, ఈ నీతివంతుల గుంపులో కలపాలి, రాకడలో ఎత్తబడే గుంపులో కలపాలి అని చెప్పి తప్పిపోతూ నశించిపోతూ లోకానికి కనెక్ట్ అయిపోయి ఎడిట్ అయిపోయి ఉన్న గొర్రెలన్నిటిని కూడా ఆ గొర్రెల కోసమే దేవుడు ఎంపర్ల పడుతున్నాడు. ఆ గొర్రెల కోసమే దేవుడు చాలా బాధపడుతున్నాడు. తప్పిపోతున్న కొన్ని గొర్రెలు, వాటినన్నిటిని సమకూర్చి సంఘంలో చేర్చి పచ్చిక కలిగిన చోట్ల వాటికి పరుండంపు చేపించి శాంతికరమైన జలముల యొద్ద వాటిని నడిపించి వాటి ప్రాణమునకు సేద తీర్చేలాగా చేసి నీతి మార్గములు వాటిని నడిపిస్తూ గాఢాంధకారపు లోయలో ఉన్న అపాయం వాటికి రానివ్వకుండా ఆయన తోడుగా ఉంటూ శత్రువుల ఎదుట గొర్రెలకు భోజనాన్ని సిద్ధపరుస్తూ ఆ గొర్రె యొక్క గిన్నెను నిండి పొరలేలాగా చేస్తూ ఆ గొర్రె బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమముల వెంట వచ్చినట్లుగా ప్రభు చేస్తున్నాడు. ఇది ఒక కాపరి నుంచి గొర్రె పొందుకునే ఆశీర్వాదాలు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. 23వ కీర్తన అంతా బ్లెస్సింగ్స్ వర్డ్సే. 23వ కీర్తన అంతా ఆశీర్వాదపు మాటలే. తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించడమే కాదు, వెదకి రక్షించి 99లో కలిపిన గొర్రెకి ఉన్న ఆశీర్వాదాలు 23వ కీర్తన క్లియర్ గా తెలియజేస్తుంది. ఏంటి? కాపరి వద్ద నుంచి గొర్రె పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటి? పచ్చిక బయలులో పరుండ చేస్తున్నాడు. వాటి ఒక కాపరి ద్వారా గొర్రె పొందుకుంటున్న ఆశీర్వాదాలు పచ్చిక బయలు, దానికి శాంతికరమైన జలాలు,
తన ప్రాణమునకు సేద తీర్చటం, గాఢాంధకారములో అది ఉన్నా ఏ అపాయం రాకుండా దాన్ని కాపాడటం, శత్రువుల ముందు దానికి భోజనాన్ని సిద్ధపరచటం, దాని గిన్నె నిండి పొర్లేటట్లు చేయటం. అంతేకాదు అది బ్రతుకు దినములంతా కూడా కృపయు క్షేమముయు దానికి కలుగునట్లుగా చేయడమే నా కాపరైన దేవుడైన యెహోవా చేయగలిగిన పని. దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుతున్న వారందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మన కాపరి గనుక, ఆయన మన కాపరి గనుక ఒక కాపరి చేయవలసిన పని కాపరి చేస్తున్నాడు. ఒక గొర్రెగా పొందుకోవలసిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఒక కాపరిగా చేయవలసిన పని ఆయన చేస్తున్నాడు. ఒక గొర్రెగా ఆశీర్వాదాలు అనుభవించవలసిన గొర్రెగా మనము అనుభవిస్తున్నాం. పచ్చిక బయలు అనుభవిస్తున్నాం, శాంతికరమైన జలాలు అనుభవిస్తున్నాం, మన ప్రాణమునకు నెమ్మదిని మనం అనుభవిస్తున్నాం. ఏంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనలో ఉన్నప్పటికీ కూడా అపాయమేమి కలగకుండా ధైర్యముగా మనం ఉంటున్నాం. ఇదంతా ప్రభు చేసిన ఆశీర్వాదం మన జీవితాల్లో. శత్రువుల ముందు భోజనాన్ని తినగలుగుతున్నాం, శత్రువుల ముందు తలెత్తుకోగలుగుతున్నాం, వాళ్ళే సిగ్గునందుతున్నారు. ఇదంతా జరగట్లేదు మన జీవితాల్లో, జరుగుతుంది. మన గిన్నె నిండి పొర్లుతా ఉంది. మనం బ్రతికి ఉన్నామంటే కృపాక్షేమం మన వెంట పరిగెడుతుంది. ఏమంటే వ్యాధులు వచ్చి మరణాన్ని పాలైపోతున్నారు. అదే వ్యాధులు మనకొస్తే మనం సురక్షితంగా మందిరంలో ఉన్నామంటే కృపాక్షేమము కాదా? నీకు నాకు వచ్చే వ్యాధులే లోకస్తులకు వస్తువులు మరణిస్తొస్తున్నారు ఇంటికి. ఎంత కృపతో, ఎంత క్షేమంతో ప్రభు మనల్ని నింపుతున్నాడు. ఒక కాపరిగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తుంటే ఒక గొర్రెలుగా ఆశీర్వాదాలు మనము పొందుకుంటున్నాం. కాదంటారా? చెప్పండి ఈ మాట. కాదంటారా? మీరు మౌనంగా ఉన్నారంటే కాదని అర్థం అనుకుంటా. కాదంటారండి? చెప్పండి ఈ మాట. ఆ కాపరి వద్ద నుంచి మీరు మేలులను పొందుకుంటున్నారు, ఈ మాట కాదంటారా? ఏంటండి ఏం చెప్పట్లేదు? ఏం చెప్పట్లేదు? ఇట్లయితే నేనేం మాట్లాడి చెప్పండి. అసలు ఇంత సిగ్గు చేయండి, ఇంత దరిద్రం ఆ సంఘం ఏంటి? ఇంత ధైర్యం కూడా చెప్పాలి. అసలు దేవుని వద్ద నుంచి ఏ మేలు పొందట్లేదా నువ్వు? ఎందుకంటే ఇంత దరిద్రం. దేవుడు తువ్వను ఉమ్మేస్తాడు నీకు వెళ్ళి చూసి చండాలంగా. కొంతమంది ఉంటారులేండి, మేలు పొందినా సరే ఏం మాట్లాడరు. ఆయన ద్వారా మేలు పొందితే గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నేను అడిగినప్పుడు కాదు, అడక్క ముందే దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యం ఉన్నప్పుడు ప్రభుని స్తుతించాలి. అది నీ బతుక్కి, అది నీ ఇన్ని సంవత్సరాల సీనియారిటీకి నీకు సిగ్గు చేటి రాత్రి. దేవుడు ఏ కార్యం చేయలేదనే లెక్క నువ్వు కాముగా ఉంటే, దేవుడు నీకు ఏ మేలు చేయట్లేదు, నీకే స్వస్థత జరగలేదు, నీకే విడుదల జరగలేదు, వీటికి మౌనంగా ఉన్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, దేవుడు నీకు విడుదలిచ్చాడు, దీనికి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అరే ఇంకా స్లోగా వస్తుంది ఏంటండి? అసలు ఈ సంఘాన్ని భరించే ఓపిక ప్రభు రాకడొచ్చేదాకా నేను భరించాలనుకుంటా ఈ సంఘాన్ని. ఇంత దరిద్రమా? మగపిల్లలు కూడా ఇంత దరిద్రమా? ఒక్కడ గొంతు కూడా కేకలు పెట్టట్లేదు ప్రభు నాకు మేలు చేశాడంటే. ఇప్పుడైనా చెప్పరాదండ్రా బాబు. ఎందుకు హల్లెలూయా చెప్పావు? నీకన్నా అర్థమవుతుందా? ఎందుకు చెప్పారమ్మా హల్లెలూయా? నాకు చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ కూర్చున్నోడికి. అమ్మ నిజంగానే చేశాడా? డమ్మీ కోసం చెప్తున్నాం ఈ మాట ఏంటి? ఇన్నిసార్లు అడుక్కుంటేనా నువ్వు చెప్పేది? ఏం గొర్రెలరా బాబు, కాపరికి చెడ్డ పేరు తెచ్చే గొర్రెలు మీరు. ఈ దరిద్రం అంతా మన సంఘంలో నశించును గాక రానున్న దినాల్లో. ఈ చండాలో నేను చూడకూడదు అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా నోరు తెరిచి మీరు సమాధానం చెప్తే వాక్యం సానుభూతిగా అనుకూలంగా చక్కగా ముందుకు వెళ్ళిపోద్ది. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎవడు మిమ్మల్ని కొట్టట్లేదు, ఎవడు వచ్చేసి మిమ్మల్ని పొడి చేయడు. మీరు గట్టిగా సమాధానం చెప్తే చక్కగా సమాధానం చెప్పండి. ఈ సమాధానం చెప్తుంటే కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి. అర్థమైందా? కప్పుకోకూడదు. ఒప్పుకోవలసినవి ఒప్పుకోవు, కప్పుకోవలసినవి కప్పుకోవు. నీతో వచ్చిన సావే అది. అర్థమవుతుందా? ఒప్పుకోవాలి. దేవుడు చేసిన కార్యాలు కానీ, మన జీవితంలో మనం చేసే తప్పులు కానీ ఒప్పుకోవాలి నోరు తెరిచి. అవి వాటిని కప్పుకుంటే నీకు చాలా ప్రమాదం. నీకు అర్థమవుతుందా? దేవుడు ఏ కార్యములు చేస్తున్నాడంటే ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు కదా,
కాపరి వద్ద నుంచి మనందరం ఒక గొప్ప మేలును మనం అనుభవిస్తున్నాము. కాపరి వద్ద నుంచి మన పచ్చిక బయలను అనుభవిస్తున్నాం, శాంతికరమైన జలములు అనుభవిస్తున్నాం. నన్ను చెప్పనివ్వండిరా బాబు, ఇప్పుడు నన్ను చెప్పనివ్వరు, అల్లెలు ఇత్తాగలు కొట్టి సావరు. ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి. కాపరి వద్ద నుంచి పచ్చిక బయలు, కాపరి వద్ద నుంచి శాంతికరమైన జలాలు, కాపరి వద్ద నుంచి మన ప్రాణమునకు సేద, కాపరి వద్ద నుంచి గాఢాంధకారములో మనకు ధైర్యం, కాపరి వద్ద నుంచి మనకి ఏంటిదండి నూనెతో అభిషేకము, కాపరి వద్ద నుంచి శత్రువుల ముందు భోజనాలు, కాపరి వద్ద నుంచి కృపయు క్షేమము మనకు అనుగ్రహించబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ గొర్రెలన్నీ ఏ గొర్రెలు? ఆశీర్వదించబడిన గొర్రెలు. చెప్పండి, నువ్వు గుండెల మీద చేసుకుని ఒక హస్తం పైకెత్తి, నేను ఆశీర్వదించబడిన గొర్రెనని చెప్పండి. గట్టిగా చెప్పండి, నేను ఆశీర్వదించబడిన గొర్రెనని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. ఇక్కడ వరకు బానే ఉంది. ఈ కీర్తన 23 అంతా మనకే. దేవుని వద్ద నుంచి సకలమైన ఆశీర్వాదములు పొందుకుంటున్నాం. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడైనా ఒక కాపరి గొర్రెకి సేద తీరుస్తాడు. ఇప్పుడు ఏమీ లేదయ్యా, మాకు ఇప్పుడు ఏమీ లేదు అనుకున్నారు. కాదు, ఒక కాపరి నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు, నీకు ఇవ్వవలసిన దీవెనలు, నీకు ఇవ్వవలసినటువంటి ఆ మేలులు ప్రభు నీకు ఇస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ కాపరి యొక్క లక్షణాన్ని చూడండి ఒకసారి. తప్పిపోతున్న వారిని వెతకి రక్షించి సంఘములో చేర్చి, సంఘములో 99కి దొరుకుతున్న మేత నీకు దొరికేటట్టు ప్రభు చేశాడు. సంఘముల పరిశుద్ధులకు దొరికే మేత నీకు ప్రభేస్తున్నాడు. నో డౌట్, పరిశుద్ధులకి నీకు వేరు భోజనాలు కాదు. 99 గొర్రెలకి ఏ పచ్చిక బయలేవో, నువ్వు తప్పిపోయిన నిన్ను మరలా 99 మందితో చేర్చి ఆ 99 మంది తినే పచ్చిక బయలే నీకు దేవుడు కరుణ చేస్తున్నాడు. ఏమి తేడా, ఏమి తారతమ్యం చూపిస్తున్నాడు దేవుడు? ఏది చేయట్లేదు కదా మన జీవితంలో. ఏ తారతమ్యాన్ని ప్రభు చూపించట్లేదు కదా, ఏ పక్షపాతాన్ని ప్రభు చూపించట్లేదు కదా. దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడికి పెడుతున్నాడు. పరలోకముల దేవదూతలకి ఉన్న మహిమ, పరలోకముల 24 పెద్దలకు ఉన్న మహిమ కంటే మించిన మహిమ మనకి ఇస్తున్నాడు. ఇంత గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే మన కాపరి, ఇంత గొప్ప మేలును అనుభవించేటట్లుగా చేసే మన కాపరి ఎంత గొప్ప కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని 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 ఆశీర్వాదాలు పొందాం కాపరి ద్వారా. మనం ఎన్ని దీవెనకరమైనటువంటి శుభప్రదమైన కార్యాలు మన జీవితంలో చూసాం ఆ కాపరి ద్వారా. ఇప్పటికీ కూడా కొంతమంది, ఇప్పటికి కూడా గొర్రెలు, చాలా గొర్రెలు సేదతీరి సంతోషముగా, ఆనందముగా, సమాధానముగా, డబ్బు లేకపోయినా, అంతస్తులు ఆస్తులు లేకపోయినా సమాధానంగా ఉన్నారు. అది కాపరి వద్ద నుంచి నువ్వు మేలును పొందావు, కాపరి వద్ద నుంచి ఆశీర్వాదాన్ని పొందావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా బాధ, నా వేదన, నా కసి, నా మంట ఏంటంటే, ఇన్ని కార్యాలు ఒక్క కాపరి గొర్రెకు చేస్తే గొర్రె ఏం చేస్తుంది అనేది నా బాధ. ఇప్పుడు మౌనమే, ఇందాక మౌనమే, ఇప్పుడు మౌనమే. ఇన్ని కార్యాలు, పచ్చిక బయలు, శాంతి జలాలు, మా ప్రాణమునకు సేద, గాఢాంధకారముల భద్రత, శత్రువుల ముందు భోజనం, తల మీద అభిషేకం, గిన్నె నిండి పొరలడం, కృపాక్షేమం. ఇన్ని కార్యాలు ఒక్క కాపరి గొర్రెలకు చేస్తే గొర్రె ఏం చేస్తుంది? ఇది మాట్లాడవలసిన సమయం. అంటే ఏమి చేయట్లేదని అర్థం నువ్వు నీ మౌనానికి. ఇన్ని కార్యాలు ప్రధాన కాపరి, మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన కాపరి ఇన్ని కార్యాలు గొర్రెలకు చేస్తే, గొర్రెలు అనగా మనమే, మనకి దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే ఇప్పుడు ఈ గొర్రె ఏం చేస్తుంది అనేది పాయింట్. ఈ కాపరి వల్ల నువ్వు సమృద్ధి అనుభవిస్తున్నావు, ఆ కాపరి వల్ల నువ్వు మేలు అనుభవిస్తున్నావు, ఆ కాపరి వల్ల నువ్వు సమృద్ధిని, మేలు పొందుతున్నావు. ఆ కాపరి ద్వారా సమృద్ధి, మేలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుతున్న గొర్రెలన్నిట్లో ఎన్ని గొర్రెలు బలిపీఠం ఎక్కుతున్నాయి? ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఏమండి, మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు, నువ్వెందుకు మందిరానికి వచ్చావో తెలుసా? నిన్ను పరిశుద్ధులతో కలపడానికి నా ప్రధాన
కాపరే నిన్ను వెదకి రక్షించి సంఘంలోకి చేర్చాడు. ఇది కాదనవాడు ఎవడనున్నాడు? నువ్వు తప్పిపోతుంటే, నువ్వు లోకములో కలిసిపోతుంటే, నువ్వు సహవాసాల చేత, సినిమాల చేత, రోడ్ల మీద షికారుల చేత, ఇక భయంకరమైన పాపములో నువ్వు కొట్టుకుబెట్టులాడుతుంటే, నీ కొరకు పరలోకము నుండి మహిమ నుంచి విడిచి వచ్చి పరిశుద్ధులతో చేర్చి పచ్చికను అనుభవించేటట్లు చేసి శాంతి జలాల దగ్గర కూర్చోబెట్టి నీ ప్రాణమునకు సేద తీర్చి గాఢాంధకారములో ధైర్యం ఇచ్చి నిన్ను అభిషేకించి శత్రువుల ముందు భోజనాన్ని పెట్టి నీ గిన్నె నిండి పొర్రేలాగా చేసి నీ కృపాక్షేమం ఇచ్చినటువంటి ఈ గొర్రెలన్నిట్లో ఎన్ని గొర్రెలు బలిపీఠం ఎక్కాయి? ఈ రోజుకి నేను అడుగుతున్నా, ఈ రోజుకి ఎన్ని గొర్రెలు బలిపీఠం మీద ఉన్నాయి? ఇంకా ఎన్ని గొర్రెలు ఇంకా పచ్చిక తినుకుంటూ కూర్చున్నాయి? తేలాలి సంఘంలో. ఈ సంఘంలో తేలకపోతే పరలోకపు లెక్క మనం వేయలేం. ఈ సంఘంలో జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ లో ఇన్ని సంవత్సరాలు వచ్చి ఇంత పచ్చికలో పరుండ చేస్తున్నాడు కదా ప్రభు, ఇంకా పచ్చిక తినుకుంటా కూర్చున్నావా? బలిపీఠం ఎక్కావా? అసలు బలిపీఠం ఎక్కే అనుభవం నీకుందా? చిన్న గొర్రె పిల్లని పొత్తాకల పచ్చిక బయలేనా, పొత్తాకల శాంతి జలాలేనా? ఎన్ని తినేస్తావా మాంబోతులాగా ఆశీర్వాదాలండి? ప్రభు రాకుడు వచ్చేదాకా పచ్చిక బయల్లోనే పడుకుంటావా? ప్రభు రాకుడు వచ్చిందాకా సుఖభోగాలు అనుభవిస్తూనే చస్తావా? బలిపీఠం ఎక్కొద్దా? నువ్వేంటి బోలెడు మంది ప్రభు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసి ప్రభు ఆశీర్వాదాలు పొంది బలిపీఠం ఎక్కడం ఇష్టం లేక పచ్చిక బయల్లోనూ పడుకుంటున్న గొర్రెలున్నాయి ఇక్కడ. బలిపీఠం ఎక్కడం ఇష్టం లేక శాంతికర చలముల దగ్గర ఉండిపోవడానికి ఇష్టపడిపోతున్నారు చాలా మంది గొర్రెలు. ఎంతకాలం అని అడుగుతున్నా. ఆయన మంచి కాపరే, నోటి దగ్గర కూడి తీసేవాడు కాదు, పచ్చిక బయల్లో నుంచి నేను బయటికి గెంటేసేవాడు కాదు. ఇంకెంతకాలం అని అడుగుతున్నా. ఆ పచ్చిక బయల్లో ఆ శాంతి జలాల దగ్గర నీ మనసు సేద తీర్చుకుంటా అప్పులు తీర్చేస్తున్నాడు, బానే ఉంటుంది, కుటుంబంకి చాలు. బలిపీఠం మీద ఎక్కే అనుభవం నీకొద్దు. బలిపీఠం మీదకు నువ్వు ఎక్కవు. కాపర దగ్గర నుంచి ఇన్ని వరాలు కావాలి, కాపర దగ్గర నుంచి అన్న ఆశీర్వాదాలు కావాలి. అబ్బా బలిపీఠం మీద ఎక్కరు తమరు. ఎందుకండి ఒక క్రైస్తవుడిగా, ఒక గొర్రెగా ఆ ప్రభు మనకు అంత చేస్తుంటే, ప్రభు మనకు అంత ఇస్తుంటే బలిపీఠం మీద ఎక్కే అనుభవం ఇన్ని సంవత్సరాల్లో ఎవరు పొందుకున్నారు? ఒక మంచి మాట చెప్తాను వినండి మీరు. ఒక చక్కని మాట మీకు చెప్తాను. బైబిల్లో కాపరి పోషిస్తున్న గొర్రెలు పోలేడన్ని. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బైబిల్లో కాపరి పోషిస్తున్న గొర్రెలకు లెక్క తెలియదు. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో కాపరి పోషిస్తున్నటువంటి గొర్రెలకి తారతమ్యం లేదు, లెక్క తెలియదు. కానీ బలిపీఠం మీద ఎక్కేటువంటి గొర్రెకి మాత్రము లెక్క, విలువ, శ్రేష్టమైన కృప ఆ గొర్రెకు ఉన్నట్లుగా బైబిల్ క్లియర్గా సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాపరి మేపే గొర్రెలకి బైబిల్లో లెక్క లేకపోవచ్చు గాక, బలిపీఠం మీద ఎక్కే గొర్రెలకు బైబిల్లో లెక్క ఉంది, బైబిల్లో విలువ ఉంది, బైబిల్లో ఒక మంచి ఉన్నతమైన స్థాయి ప్రభు వాటికి ఇచ్చాడు. కాపరి ద్వారా పోషించబడుతున్న గొర్రెలకి లెక్క లేదు బైబిల్లో. బోల్డ్ పెచ్చలు విడిగా తినేస్తాయి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు. బైబిల్లో చాలా మంది గొర్రెల్ని ప్రభు పోషించేసాడు, కానీ వాటిని లెక్కేయలేదు. కానీ దేవుడు లెక్కేసిన గొర్రెలు ఏంటో తెలుసా? బలిపీఠం మీద ఎక్కుతున్న గొర్రెల్ని ప్రభు లెక్కేశాడు. బలిపీఠం మీద ఎక్కుతున్న గొర్రెల్ని ప్రభు చూశాడు. బలిపీఠం మీద ఎక్కుతున్న గొర్రెల మీద దేవుడు దయ దిగి వచ్చుచున్నది. బలిపీఠం మీద ఎక్కుతున్న గొర్రెలు ఆశీర్వదించబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుని లెక్కలో తేలుతావా? దేవుని కనుదృష్టిలో ఉంటావా? లేదంటే మేత వేసుకుంటూ బతికిపోతావా? మేత వేసుకునే గొర్రెలకి విలువ లేదు. మేత వేసుకునే గొర్రెలకి లెక్క పత్రాలు లేవు. గుంపులో కలిసే మేత వేసేవి. కానీ బలిపీఠం మీద ఎక్కేది అందరూ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద ఎక్కే గొర్రెకి విలువ, బలిపీఠం మీద ఎక్కే గొర్రెకి ఆశీర్వాదం, బలిపీఠం మీద ఎక్కే గొర్రె ఎంత శ్రేష్టమైనదంటే ప్రధాన యాజకుడి వద్ద నుంచి ఇశ్రాయేలు సమాజం వరకు ఈ గొర్రె వైపే దృష్టిని నిలుపుతున్నాయే.
ఈ గొర్రెని పరీక్షిస్తున్నాయి, ఈ గొర్రెని లెక్కిస్తున్నాయి. ఇది లేకపోతే మేము లేవని దీనికి విలువిస్తున్నారు. అర్థం చేసుకో. మేత మేసి వాటికి లెక్క ఉందా? బైబిల్లో ఇప్పటి వరకు లెక్క రాయలేదు ప్రభు. ఇప్పటి వరకు కూడా లెక్క రాయలేదు బైబిల్లో ప్రభు మేత మేసే వాటికి. కానీ మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే, ప్రధాన యాజకుల దగ్గర చూస్తే, వాళ్ళు తెచ్చే ఒక్కొక్క గొర్రెకి లెక్క ఉంది, వాళ్ళు తెచ్చే ఒక్కొక్క గొర్రెకి విలువ ఉంది. వాళ్ళు తీసుకొచ్చి బలిపీఠం మీద పెడుతుంటే కొన్ని లక్షల కల్లా గొర్రెలను చూడగలుగుతున్నాయి. ఏదో చర్చకు వచ్చేసాం, ఏదో మేలు పొందేసుకున్నాం, ఏదో పచ్చిక బయలు తింటా ఉండిక నీ కడుపుబ్బి ఏం అవ్వకూడదు, బలపరచబడునుగాక. ఎంత తింటావు? ఎంతసేపు తింటావు? ఇక ఎన్ని అడుక్కుంటావు దేవుణ్ణి? నా కాపరి ఇవ్వడంట్లా ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పను, అది తప్పుడు బోధ. ఈ కీర్తన 23వ కీర్తనని చాలా మంది బోధకులు చాలా రకాల ఆశీర్వాదాల కోసం ఉపయోగించారు దాన్ని. అవును, 100కి 150% దేవుడు తన గొర్రెలని ప్రేమిస్తున్నాడు గనక తన గొర్రెలని ప్రభు ఆశీర్వదిస్తాడు. కీర్తన 23వ కీర్తన అంతా కూడా బ్లెస్సింగ్స్ వర్డ్స్. చాలా మంది బోధకులు ఈ వాక్యాన్ని ఆశీర్వాదంగా మార్చి చెప్పారు, తప్పనట్లేదు. కానీ ఎన్ని గొర్రెలు ఈ రోజుకి బలిపీఠం మీద ఉన్నాయి? ఎన్ని గొర్రెలు దానంతట అవే బలిపీఠం మీదకి ఎక్కాయి? మేతిస్తాడు కాపరి, శాంతినిస్తాడు కాపరి, ప్రాణమునకు సేదనిస్తాడు కాపరి, గాఢాంధకారములో ధైర్యమిస్తాడు కాపరి, శత్రువుల ముందు భోజనం పెడతాడు కాపరి, నూనెతో తలను అభిషేకిస్తాడు కాపరి, నీ గిన్నె పొర్లేలాగా చేస్తాడు కాపరి, నీకు కృపాక్షమం ఇస్తాడు కాపరి. కానీ నిన్ను బలిపీఠం మీదకు తీసుకురావడము కాపరి చేయడు. ఎందుకంటే నిన్ను బలిపీఠం మీదకు రావాలంటే నీ అంతటికి నీవే బలిపీఠం ఎక్కాలి, నీ అంతటి నీవే బలిపీఠం మీదకి రావాలి. అది ఎవడిలో కలగాలంటే, నేను ఇంత మేలును పొందుతున్నాను, నేను ఇంత పచ్చిక బయలు దేవుడిని ఆశీర్వదించాడు, ఇదివరకు నా జీవితం వేరు, ఇప్పుడు నా జీవితం వేరు, నా విలువ లేని జీవితానికి నా కాపరి నాకు విలువిచ్చాడు, నన్ను చేదరించుకునేవారు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు, నా కుటుంబంలో దేవుడు గొప్ప మేలు చేశాడు, ఏ మేలు నా జీవితంలో లేని కాలంలో నా ప్రభు నన్ను వెతికి రక్షించి నాకు మేలు చేశాడు, కాబట్టి నేను బలిపీఠం ఎక్కుతున్నానని నీ మనస్సులో నీకు రావాలి. అది ఎవడు చెప్పడు. మేపమంటావా? నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం నా దేవుడు నీకు మేతేస్తాడు. దాంట్లో పెద్ద విడ్డూరమేమి లేదు. దేవుని సన్నిధికి వస్తే పచ్చిక బయలు ఇష్టం వచ్చినట్లుగా తినొచ్చు. అరే అయిపోయింది అంటానికి లేదు. ఆకాశ అంతరిక్షాలు తెరుస్తాడు, కావాలంటే మన్నాను సమృద్ధిగా కుమ్మరిస్తాడు, నువ్వు చచ్చిందాకా తినొచ్చు. అయిపోయింది నా జీవితం, అదే నా బ్రతుకు. నువ్వు బలిపీఠం మీద ఎందుకు కనపడవు? సంఘంలో నువ్వెందుకు బలిపీఠం ఎక్కొద్దు? లెక్కలోనికి రాని విలువలేని మేతమేసే గొర్రెలుగా ఉంటావా? లేదంటే ఒక్క గొర్రెన సమర్పించుకొని బలిపీఠం మీద ఎక్కి దానికి లెక్క ఉంది, దానికి విలువ ఉంది, దాని వైపు కొన్ని లక్షల కళ్ళు చూడాలి. ఏదో ఒక మేలు పొందుకుందాం, ఏదో ఒక ఆశీర్వాదం పొందుకుందాం, దేవుని సన్నిధికి వెళ్తే పచ్చిక బయలుస్తాడంట, శాంతికి ఇదే నా పొద్దుగూకులు, ఇదే బోధ. 23వ కీర్తనని నేను ఉపదేశంలోకి తీసుకెళ్ళి చెప్తున్నాను. నేను ఇది యాక్చువల్గా ఇది ఆశీర్వాదపు బోధ, దీనినే కాస్త ఉపదేశముగా అంటే అపోస్తుల బోధగా నేను మాట్లాడాలంటే మేత మేయబడుతున్న గొర్రెలు, సేద తీరుతున్న గొర్రెలు, పచ్చిక బయలులో పరుపేసుకొని పడుకుంటున్న గొర్రెలు ఈ పూట బలిపీఠం మీదకి రావాలి. బలిపీఠం చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఇప్పుడు మీరు బైబిల్లో చూడాల్సిన అవసరమే లేదు, నన్ను చూస్తూ ఉండిపోండి చాలు, నేను ఇది మాట్లాడతాను. అసలు మీరు బైబిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాక్యం అయిపోయిందాక నన్నే చూడండి. 3-4 ఉదాహరణలు చెప్పేసి ముగించేస్తాను. అవైపు చూడండి, మీరు తీయక్కర్లేదు, మీకు ఆ వాక్యాలన్నీ తెలుసు. అబ్రహాము సంతానం ఎంతమంది? 8 సంతానం. ఎంతమంది అండి? 8 సంతానం. అంటే 8 మంది సంతానం అబ్రహాము సంతానం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 8 మంది అబ్రహాము సంతానం అయితే ఎంతమంది బలిపీఠం ఎక్కారు? ఒక్క ఈసాకు తప్ప ఎవడన్నా ఎక్కాడా? ఎవడెక్కలేదు. ఎవడు కూడా బలిపీఠం ఎక్కలేదు. 8 సంతానము అంటే
అంటే వాక్య భాషలో చెప్పాలంటే అబ్రహాము యొక్క గొర్రెలు 8. 8కి మేత దొరుకుతున్నాయి, 8 సేద తీరుతున్నాయి, 8 జలముల దగ్గర ఉంటున్నాయి, 8 అన్ని రకాలుగా ఆశీర్వదించబడుతున్నాయి. కానీ ఒక్క గొర్రె మాత్రము బలిపీఠం ఎక్కింది. దేవునికి స్తోత్రం. అది నీలో రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 8 పచ్చిక బయలు వేస్తున్నాయి, ఆ 8 శాంతికరమైన జలముల్లో ఉంటున్నాయి, ఆ 8 ప్రాణములకు సేద తీరుతున్నాయి, ఆ 8 ఆ గాఢంధకారములు ధైర్యముగా ఉంటున్నాయి, ఆ 8 మంది మీదకి ఆత్మాభిషేకము, ఆ 8 మంది ముందు శత్రుల మీద భోజనం, ఆ 8 మంది గిన్నెలు నిండి పొల్లుతున్నాయి, ఆ 8 మందికి కృపాక్షేమములు. కానీ ఒక్క గొర్రె మాత్రము నా తండ్రి నుండి ఇన్ని పొందుకుంటున్నాను కాబట్టి నేను బలిపీఠం ఎక్కాలని తనంతట తాను సమర్పించుకొని బలిపీఠం ఎక్కిన గొర్రె పేరు ఈసాకు. దేవునికి మహిమ కలగ. ఆ ఈసాకు అనబడి ఒక గొర్రె మాత్రమే నోరు మూసుకుని బలిపీఠం ఎక్కింది. మిగతా గొర్రెలు తినేవి, తింటూనే ఉన్నాయి, మేసేవి, ఇవ్వు తింటా, ఇవ్వు 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 పొద్దుగూగలికి ఆశీర్వాదాలు పొందుకొని. ఏమమ్మా, ఏమి తల్లి, ఏమి కృతజ్ఞత ఉందమ్మా నీ ద్వారా? ఏమమ్మా దేవునికి ఏం ఒరుగుతుందమ్మా నీ ద్వారా? ఏం ఒరుగుతుంది దేవునికి నీ ద్వారా? ఆ కాపరికి ఇప్పుడు గొర్రె పని ఏంటిది? ఇక తింటమేనా గొర్రె పని? ఆ కాపరి కొరకు ఏదో ఒకటి చెయ్యాలని గొర్రెలో ఆలోచన రావాలి. అయ్యో, నా కాపరి పొద్దున్న లెగిస్తే నేను ఏది అడిగితే నా కాపరి నాకు కాదనకుండా నా నోటి దగ్గరకు తెస్తున్నాడే. మళ్ళీ చాలా బాగా చెప్తారు సాక్ష్యాలు. నేను ప్రార్థన చేయగలను, నా కాపరి నాకు వినేసి నాకు అన్ని చేశాడండి అండి, నా కాపరి నాకు స్వస్థత ఇచ్చాడండి, హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వకుండా లక్షలు ఖర్చు అవ్వకుండా కాపరి నన్ను కాపాడాడు, నన్ను స్వస్థపరిచాడు. నువ్వేం చేసావమ్మ గొర్రె? స్వస్థత పొంది ఇంకా ఎగురుతున్నావు. ఇదేనా నీ పని? స్వస్థత పొందిన వాళ్ళు ఎక్కారా బలిపీఠం? సమృద్ధి పొందిన వారు బలిపీఠం ఎక్కారా? ఎక్కరు. మళ్ళీ అది పోయిన దాకా ఉండి మళ్ళా సమృద్ధికి ఇదే ప్రాసెస్ అనమాట వాళ్ళది. ఆ సమృద్ధి తింటారు, అరిగిపోద్ది, మళ్ళీ మోకాల మీదకి వచ్చి అయ్యా నాకు సమృద్ధి అంటారు. ఆ స్వస్థత వచ్చింది, స్వస్థత రాగానే మరలా ఆశాలు వేస్తూ ఉంటారు, మరలా బలహీనత, మళ్ళా స్వస్థత కోసం కాపరికి వెళ్ళి తిరగడం. ఇవ్వడం చెప్పట్లేదు, ఇస్తున్నాడు కదా, మీకు ఇస్తున్నాడు. సమృద్ధి లేనప్పుడు సమృద్ధి, స్వస్థత లేనప్పుడు స్వస్థత, ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యము, కృప లేనప్పుడు కృప, ధనము లేనప్పుడు ధనము, ధైర్యము కోల్పోయినప్పుడు ధైర్యము. ఇవన్నీ కాపరి వద్ద నుంచి మనందరికీ దొరుకుతున్నాయి. దేవునికి స్తోత్రం. నువ్వు రా బలిపీఠం మీదకి. అబ్రహాము సంతానం 80 అయితే అబ్రహాము గొర్రెలు 8 మంది అయితే ఒక్క గొర్రె మాత్రమే సమర్పించుకొని బలిపీఠం మీద కనబడింది. అసలు బలిపీఠం ఎక్కేవాడు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మీకేం తెలుసు? నేను చెప్తాను వినండి. పూట ఈ చిన్నాజీ 10 పరక కార్యాల కొరకు ఎదురు చూడొద్దండి, ఉన్నతమైన కార్యాల కొరకు ఎదురు చూడాలి. మనం అందరం అర్థమవుతుంది. మనం సియోను జనము కాబట్టి, సియోనుకు చేరవలసిన వారు మనము కాబట్టి, చిన్న చిత్తగా 10 పరక రూపాయి 10 రూపాయి కార్యాల కోసం ఎదురు చూడకూడదు. ఒక ఉన్నతమైన శాశ్వతమైన అద్భుతాల కొరకు మనం ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హాగరు సంతానం, హాగర్ని ప్రభు ఆశీర్వదించాడు. హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలును దేవుడు ఆశీర్వదించాడు. వారిని వదిలేశాడా? వదిలేయలేదు కదా, వారిని వదిలేయలా. హాగర్ తల్లిని ఆశీర్వదించాడు, ఇష్మాయేల్ని ఆశీర్వదించాడు. మరి కెతూరాకు పుట్టినటువంటి ఆరుగురు సంతానాన్ని వదిలేశాడా? వదిలేయలా. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. మరి బలిపీఠం ఎక్కునోడిని ఏం చేశాడు దేవుడు? అందరినీ ఆశీర్వదించాడు. ఏమండి, నేను మంచి మాట చెప్తాను, మీకు నచ్చితే గట్టిగా, అర్థమైందా? మీకు నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక మంచి మాట చెప్తాను. హాగరు సంతానమును ప్రభు ఆశీర్వదించాడు, కెతూరా సంతానాన్ని ఆశీర్వదించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అబ్రహాముకు పుట్టిన 80 పిల్లలని ప్రభువు ఆశీర్వదించాడు. కాదనట్లేదు. హాగరుకు పుట్టిన ఇష్మాయేలు చెప్పాలి ఆశీర్వదించబడ్డాడు. కెతూరాకు పుట్టిన 6 ఆశీర్వదించబడ్డారు. మరి శారముకు పుట్టిన ఈసాకు ఆశీర్వదించబడ్డాడు.
ఈ 8 మంది ఆశీర్వదించబడ్డారు. 8 మంది పచ్చిక తింటున్నారు. 8 మంది శాంతికరంగా ఉంటున్నారు. 8 మంది ధైర్యంగా ఉంటున్నారు. 8 మంది మీదకి తలలో నూనెతో అంటబడ్డాయి. ఈ 8 మంది శత్రువులను భోజనం తింటున్నారు. ఈ 8 మంది గిన్నె నిండి పొర్లుతున్నాయి. ఈ 8 మందికి కృపాక్షేమములు వెంట వస్తున్నాయి. కాపరి ఏది చెయ్యాలో 8 గొర్రెలకు అన్నీ చేస్తున్నాడు, చేసేసాడు. ఇక చాలు అనుకోలేదు ఇష్మాయేల్ లాగాను, కెతూరా పిల్లల్లాగా, 6గురులాగా, 7గురులాగా. ఇది చాలు, అమ్మయ్య, హ్యాపీ, ఎంజాయ్ అని ఎప్పుడు అనుకోలేదు ఈసాకు ఏం చేశాడు? నానా, కట్టె ఉంది, నిప్పు ఉంది, ఏది బలి పశువు అని అడిగితే యెహోవా చూచుకొనని చెప్పి పర్వతం ఎక్కించి బలిపీఠం కట్టాడు. అబ్రహాం బలిపీఠం కట్టాడు, కట్టెలను పేర్చాడు. బలిపీఠం కట్టేసినాక అబ్రహాము తాళ్ళు తీసుకొని ఈసాకు యొక్క కాళ్ళు చేతులు కడతంటే, ఈసాకు, నానా నువ్వు నన్నెందుకు కడుతున్నావు మాట్లాడక, నేనే బలి పశువునని నోరు మూసుకొని ఆశీర్వాదములు అనుభవించినటువంటి వ్యక్తి, పచ్చికను తింటున్న వ్యక్తి, శాంతికరమైన చలమల్లో ఉంటున్న వ్యక్తి, సేద తీర్చబడుతున్న వ్యక్తి ఒక్కసారిగా కోపంగా ఉండి బలిపీఠం ఎక్కాడు. ఒక మంచి మాట చెప్తే, ఇప్పుడు మీకు నచ్చితే చప్పట్లు కాదు కానీ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక మంచి మాట చెప్తాను. ఇదిగో హాగర్ సంతానం ఆశీర్వాదం పొందింది, ఆ కెతూరా సంతానం ఆశీర్వాదం పొందింది. వాళ్ళ ఆశీర్వాదాలు భూ సంబంధమైనవి, వాళ్ళ ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి. కానీ ఈసాకు బలిపీఠం మీద ఎక్కి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందాడు. శాశ్వతమైన ఆశీర్వాదం, నిలకడగా ఉండే ఆశీర్వాదం. ఏమండి, ఈ రోజు వచ్చిపోయి ఆశీర్వాదాల కొరకు వెంపర్ల పడమాకండి, తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తమాకండి. నిత్య నూతనమైనటువంటి వధువరులుగా మనం ఆశీర్వదించబడాలి. నిత్య శాసనం మన చేత చెక్కబడాలి. నిత్య నిబంధన మనతో చేయబడాలి. మనము క్రీస్తు వారసులుగా మార్చబడాలి. పరలోక సంబంధమైన దూతలుగా మార్చబడాలి. పరలోక సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదాలు పొందగలగాలి. మన వెంట నిత్యము ఉండే ఆశీర్వాదాన్ని పొందగలగాలి అంటే నువ్వు బలిపీఠం మీదకి ఈ రాత్రి రావాలి. తాత్కాలికమైన ఆశీర్వాదాలు నువ్వేంటి? ఎవరికైనా నా కాపరి మంచివాడు గనక నశించుచున్న వాడిని రక్షించి సంఘంలోకి తెచ్చి 23వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలను ఇస్తాడు. పెద్ద బ్రహ్మాండమేమి కాదు, లోకానుసారమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి. ఒకటే చెప్తున్నాను, హాగరు సంతానము కెతూరా సంతానానికి తాత్కాలికమైన ఆశీర్వాదము. స్వస్థత ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, సంపదిస్తున్నాడు, సమృద్ధి ఇస్తున్నాడు. ఇవి ఒకానొక రోజులో తొలగిపోతాయి. కానీ ఈసాకుకి ఇచ్చిన ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదం. తనే వారసత్వపు హక్కు, తననే పరలోక రాజ్యమునకు వారసుడు, తనే పరసంబంధమైన వరములకు ఆధిపత్యమును వహించగలిగిన వాడు. శాశ్వతంగా నిలబడిపోయి ఆశీర్వాదాన్ని పొందాడు. ఏమెక్కి బలిపీఠం ఎక్కి పొందాడు. గొర్రెలారా, మీకు శాశ్వతమైన ఆశీర్వాదం, నీ తల మీదకు వచ్చిన ఆశీర్వాదం తొలగిపోకుండా ఉండాలి అంటే ఈసాకులాగా నీవు కూడా బలిపీఠం ఎక్కాలి. బలిపీఠపు అనుభవము సంఘములో ఉన్న గొర్రెలకు రావాలి. ఈ పూట ఎలా ఉందో తెలుసా? సంఘములో ఉన్న గొర్రెలు ఎంతసేపు పెడితే తిందాం, ఎంతసేపు ఇస్తే తీసుకుందాం, ఎంతసేపు పరుపు మీద పరుండ చేస్తే పరుందాం, ఎంతసేపు గిన్నె పొర్లిస్తే పొంగించుకుందాం, ఎంతసేపు కృపాక్షేమముల వెంట వస్తే రప్పించుకుందాం, ఎంతసేపు గాఢాంధకారంలో దేవుడు ధైర్యపరిస్తే ధైర్య పరిపించుకుందాం. ఇక ఇట్లాగే గొర్రెలు తగలడ్డాయి. కానీ ఏ గొర్రె కూడా బలిపీఠం ఎక్కడానికి ఇష్టము పడట్లేదు. నా దేవుడు నా గుండెల్లో పెట్టిన బాధ, ఒక్కరైనా సరే నువ్వు బలిపీఠం మీదకి ఎక్కగలిగితే నిత్య శాసనాన్ని ప్రభు నీతో చేస్తున్నాడు. ఈ రాత్రి నిత్య ఆశీర్వాదానికి ఇస్తున్నాడు. దాన్ని ఎవ్వడూ నీ మీద నుంచి తొలగివ్వకుండా, దాన్ని ఎవ్వడూ నీ మీద నుంచి తీనివ్వకుండా, ఒక్కసారి నా ప్రభు ఆశీర్వాదపు తలుపు తెరిస్తే దానిని ఎవడూ వెయ్యనేరటానికి వాడిని ఇంకా పుట్టించలేదంట. ఆ ఆశీర్వాదాలు ఎవడికి ఇస్తాడంటే బలిపీఠం మీద ఎక్కే గొర్రెలకి ఈ రాత్రి ఆశీర్వాదాన్ని ప్రభు. ఎవడు నీ వద్దకు వచ్చి ఆశీర్వాదాన్ని తొలగించలేని మేలు నా ప్రభు నీకు చేయబోతున్నా. ఇది కాస్త పక్కన పెడితే నా వైపు చూస్తే వినండి, రాజు అయిన అహష్వేరోషుకి ఒక భార్య కావాలి. ఎవరు కావాలి?
ఒక భార్య కావాలి. రాజు అయిన అహష్వేరోషుకు ఒక భార్య కావాలి. అయితే దేశమంతా చాటింపేశారు. దేశమంతా చాటింపేసి ఆ ఉత్తరాలు జారీ చేస్తే ఆ దేశములో ఉన్న కన్యకలేంటి, ముసలోళ్ళేంటి, కుంటిదేంటి, గుడ్డిదేంటి, నల్లదేంటి, మోగదేంటి అందరూ రాజైన అహష్వేరోషుకి భార్య కావాలని అప్లికేషన్ ఫిల్ చేసేసారు. ఎవడికుండదు, ముసలోళ్ళకు కూడా ఉంది రాజు భార్య కావాలని. ఆ కాలంలో ముసలోళ్ళు ఏంటి, లేదంటే కన్యకులు ఏంటి, గుడ్డోడు ఏంటి, గుడ్డిదేంటి, మోగదేంటి, నల్లదేంటి, కళ్ళు ఎత్తుకున్నదేంటి, పళ్ళు ఎత్తుకున్నదేంటి, అందరూ అప్లై చేశారు. అందరూ అప్లై చేసి షూషోను కోటకు వచ్చారు. వచ్చిన తర్వాత సందర్భం ఏంటంటే, ఓకే, రాజుకి ఎస్తేరు మీద దయ పుట్టింది, కటాక్షం పొందుకుంది, ఎస్తేరు రాణిగా సెలెక్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. తన చిన్న తండ్రి ఈమె అప్లికేషన్ ఫిల్ చేసి ఆ రాజుగారి కోర్టులో ఇచ్చారు. హదస్సాగా ఉన్న ఈమె ఎస్తేరుగా రాసి అప్లికేషన్ జారీ చేస్తే ఈమె మీద రాజు దయ పుట్టి కటాక్షం వచ్చింది ఈమె మీదకి. ఎందుకు అంటే ఈమె ఒక బలి పశువు అవ్వాలనుకుంది. ఎవరి కొరకు? నా ప్రజల కొరకు, యూదా జాతి కొరకు. నానా వాళ్ళ నాన్నతో చెప్తుంది, నేను చనిపోయినా పర్లేదు, నేను ఎట్టకేలకి నేను రాజుగారితో మాట్లాడాలి, నేను మాట్లాడతాను, నా ప్రజల తరపున నేను మాట్లాడతాను నాన్న అని తన పనికత్తెలందరినీ కూడా, కన్నికలందరినీ కూడా ఉపవాసాలు కూర్చోబెట్టి 3 రోజులు భయంకరంగా ఉపవాసాలు చేసి నేను చనిపోయినా పర్లేదు అని చెప్పేసి తన జాతి ప్రజల కొరకు ఒక గొర్రెగా బలిపీఠం ఎక్కింది ఎస్తేరు. ఎస్తేరు సింహాసనము స్థిరపరచబడింది. ఆ యూదా ప్రజల్లో నుంచి నా ప్రభు పుట్టుకొచ్చాడు. ఆ యూదా ప్రజలు నా ప్రభుకి ఇష్టమైన వారు. ఆ యూదా ప్రజలు ఆ రోజు కాపాడబడింది ఎవరి చేత? ఎస్తేరు చేత. ఎస్తేరు చేత యూదా సామ్రాజ్యం, యూదా ప్రజలు సేద తీరారు. ఒక్క బిడ్డ బలిపీఠం ఎక్కకపోతే ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎన్ని ప్రాణాలు బలైపోయాయి. నాకెందుకు వచ్చిందిరా బాబు, నేను రాయనని అయిపోయాను, నేను చక్కగా రాజుగారి కోటలో దచ్చాగా ఉండాలి అని అనుకోలేదామె. నువ్వు నేనైతే ఆ త్యాగం చేయగలమా? నువ్వు నేనైతే ఆ సమర్పణలోకి రాగలమా? రాజు దగ్గర ఆషామాషి కాదు. ఎస్తేరంది, నేను రాజు కోటలోనికి వెళ్ళి రాజు కూర్చున్న సింహాసనం దగ్గరికి వెళ్ళి అసలు వెళితే చంపేస్తారట్లా. ఆ సమయాల్లో నేను వెళ్ళి మాట్లాడుతాను నాన్న. తన చిన్న నాన్నతో చెప్తుంది, చిన్న తండ్రితో చెప్తుంది, నేను వెళ్ళి రాజుతో మాట్లాడితే ఏదైతే అయింది, నేను సస్తే చచ్చిపోతాను, నా ప్రజలు కాపాడబడాలి. ఎవడు చేస్తాడని త్యాగం? నా కుటుంబం బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా కాపురాలు బాగుండాలి, మా పిల్లలు మంచి జాబులు, మేము బాగుండాలి అనుకుంటారు. కానీ ఒక్కసారి వన్స్ బాగున్న తర్వాత ఎవరన్నా వేరే వ్యక్తి కోసం త్యాగం చేయగలుగుతారా? ఎవరైనా రిస్క్లో పడే పనిలో ఎవరైనా ముందుకు రాగలుగుతారా? వాళ్ళ ప్రాణానికి ప్రమాదం అంటే ఎవరైనా రిస్క్ చేసి బయటకు ఒక అడుగు పెట్టగలుగుతారా? అటువంటిది సేఫ్గా ఉన్నటువంటి ఎస్తేరు ఒక రాజుకి, అహష్వేరోషుకి రాణిగా, భారీగా డిక్లేర్ చేసేసిన తర్వాత అలా సేఫ్గా పెట్టింది తినకుండా ఆయనకి భారీగా పడుండి ఒక దేశానికి, కొన్ని దేశాలకి రాణిగా పడుండకుండా ఆమె ప్రాణమునికి హాని జరిగేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఎస్తేరు. నేను ఒకటే చెప్తున్నాను, ఆమె బలిపీఠం ఎక్కిందండి. ఆ రోజు ఆమె బలిపీఠం ఎక్కకపోతే ఈ రోజు యూదా ప్రజలు బ్రతికి ఉండేవారు కాదు. హామానుగాడి చేత వాడు సృష్టించిన పనికిమాలిన శాసనముల చేత ఎప్పుడో వాళ్ళ తలలు నరికివేయబడేవి. నేను అదే చెప్తున్నా, పెడతంటే తింటా ఉండొద్దు, ఇస్తంటే తీసుకుంటా ఉండొద్దు. బలిపీఠం ఎక్కగలిగిన ఒక మంచి గొర్రెగా ఈ శుక్రవారం మనందరం మారిపోతున్నాము. బలిపీఠం ఎక్కే గొర్రెలే మంచి గొర్రెలంట. తెలుసా విషయం మీకు? బలిపీఠం ఎక్కే గొర్రెలే మంచి గొర్రెలంట. బలిపీఠం ఎక్కుతేనంటండి నిత్యమైన ఆశీర్వాదాన్ని, ఎప్పుడు మన వద్ద నుంచి తొలగించిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం ఒక కాపరి మేపే గొర్రెగా ఉండకూడదు, బలిపీఠం మీదకి ఎక్కే గొర్రెగా ఉండాలి. కాపరిది పెట్టే బుద్ధి, కాపరిది పెడతాడు, కొడతాడు, ఇంక పొద్దుగూకులు చిన్న గొర్రె పిల్లని నేను తప్పిపోతాను తీసుకురా, నేను నోరు తెరవు, నోరు పగలు తీసి పెట్టాలి. ఇదేనా నీ శాస్త్రం? ఇదేనా నీ పాట?
నువ్వు తప్పిపోవటం, కొట్టడం, సరి చేయడం, తీసుకురావటం, ముద్ద పెట్టడం, అమ్మ, నాన్న, బుజ్జి, కన్న, ఇక ఇదే జీవితం అయిపోతుంది. ఎప్పుడు రా నాయనా బలిపీఠం ఎక్కేది? వస్తున్నావు, తప్పిపోతున్నావు, బుజ్జగిస్తున్నావు, వాక్యాలతో మాట్లాడుతున్నాడు, తీరుతున్నాడు, పోన్లే బాబు, రా బాబు, అమ్మ వినమ్మా, అయిపోయిందిలే, అయిపోయింది, ఇది అయిపోయిందిలే, చేస్తాడులే, ఉంటాడులే, సోతాడులే, ఇక ఇదే సరిపోతుంది. ఎవ్వరు ఎప్పుడు బలిపీఠం ఎక్కుతావు? ఎప్పుడు నిత్యమైన ఆశీర్వాదాలు పొందుతావు? ఎప్పుడు నీ ప్రజలను కాపాడుకుంటావు బలిపీఠం ఎక్కి? ఎప్పుడు నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు నువ్వు బలిపీఠం ఎక్కి? ఎప్పుడు నీ కుటుంబం ప్రాణములు నరక పాశమునకు అందకుండా నీ కుటుంబంని ఎప్పుడు నువ్వు బాగు చేసుకుంటావు నాయనా బలిపీఠం ఎక్కి? సిగ్గనిపించట్లేదా? తప్పిపోతుంటే తెస్తుంటే, తప్పిపోతుంటే తెస్తుంటే, తప్పిపోతే ఎప్పుడు వరకు రాకడ వరకు ఇట్టాగే తప్పిపోతా తెత్తం, తప్పిపోతుంది తెత్తం, ఇంతేనా? రాకడ వరకు ఇంతేనే. నీ జీవితం, నీ బతుకు మారదా? ఇక మారదా? మారదా? రెండో ప్రాసెస్లోకి రాదా? 99 గొర్రెలు ఒక దగ్గర ఉంటే ఒక్క గొర్రె కోసం దేవుడు వెళ్తాడని, ఆయన కరుణామూర్తిని, ప్రేమామూర్తిని ఆటలాడుతున్నారా? ఆయన వింటాడులే, సూతాడులే, చేస్తాడులే, అర్థం చేసుకుంటాడులే, నా దేవుడు మంచోడు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు ప్రేమామయుడు ఆటలాడుతున్నారా? ఎప్పుడు వరకు నా ఆటలు? ఇప్పుడు వరకు తల్లి ఆటలు? నువ్వు తప్పిపోవటం, వాక్యాలతో మళ్ళీ నిన్ను మందగించటం, మళ్ళీ నిన్ను వెనక్కి తీసుకురావటం. ఎన్నిసార్లు? సమృద్ధి లేదని అడుగుతావు, మళ్ళీ సమృద్ధి ప్రభు ఇవ్వటం, నీ కొరకు నేను వేడుకోవటం, నువ్వు వేడుకోవటం. ఇంకేంటి బ్రతుకేంటి? ఏంటి జీవితం? ఎంతవరకు ఈ జీవితంలో నువ్వు లీడ్ చేస్తావు? ఇంకెంతకాలం ఈ బ్రతుకును నువ్వు బ్రతుకుతావు? ఒక మాట చెప్పు. ఈ రోజున ఈ సాకు సమర్పణ నీకు వచ్చునుగాక. ఈ రోజున ఎస్తేరు సమర్పణ నీకు వచ్చునుగాక. ఏంటి ఆ గొర్రెలు కాముగా ఉండట్లా? నాకెందుకు లేని గొర్రెలు అనుకోవట్లా, నాకెందుకు బాబోయ్ అని గొర్రెలు అనుకోవట్లా. నాకు కావాలి, నేను నిలబడాలి, నేను చెయ్యాలి, నా ద్వారా కార్యం జరగాలి. ఎందుకు జరగదని కసి రోషము చక్కరు ఆ గొర్రెలు బలిపీఠం మీదకి అందరికీ కనపడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగు. ఆ గొర్రెకి తెలుసు నేను బలైపోతున్నానని, ఆ గొర్రెకి తెలుసు నా తల మీద కత్తి పడిద్దని, ఆ గొర్రెకి తెలుసు నేను నలిగిపోతానని. ఆ గొర్రెకి తెలిసిన సంతోషంగా బలిపీఠం మీకు అందరికీ చూసేదే నిజమైన క్రైస్తవుని రక్తముతో కడగబడిన గొర్రెగా ముద్రించబడుతుంది. ఎస్తేరు బలిపీఠం ఎక్కి సంతోషముగా రాజు వద్దకు వెళ్ళి అయ్యా అని మ్యాటర్ చెప్పిందంటే దేవునికి స్తోత్రం. చక్కగా మ్యాటర్ ఉన్నట్టు మాట్లాడింది రాస్తూ, ధైర్యంగా నా ప్రాణం పోతే పోతే, నేను సస్తే చచ్చాను, రాదు నేను చంపేస్తే చంపేశాడని చెప్పేసి ఉపవాసం ఉండి రాస్తూ మాట్లాడితే దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమె సింహాసనాన్ని స్థిరపరిచాడు, యూదా ప్రజల్ని కాపాడుకోగలిగింది. బలిపీఠం ఎక్కండి తల్లి, ఎంత ఆశీర్వాదాలు, ఇన్ని గొప్ప మేళ్ళు ఉన్నాయి. చిన్న చితగా దానికోసం వెంపర్లాడొద్దు, వచ్చిపోయే దానికోసం నువ్వు ఎగబడొద్దు, వచ్చిపోయే వాటి కోసం ఉపవాసాలు ఉండొద్దు. ఏదైనా సరే శాశ్వతమైన నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందాలి. ఏదైనా సరే నీ కుటుంబం అంతా శాశ్వతంగా రక్షించబడాలి, కాపాడబడాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక గొర్రె బలిపీఠం మీదకి రాకపోతే కుదరని పనులవి, కుదరని పనులండి అవి. మీరు ఎన్ని చెప్పినా సరే బలిపీఠం మీదకి రాకపోతే కుదరని పని. ఇంకో విషయం చెప్పనా, నా వైపు చూడండి. గుంటలో పడేసి అన్నలు బాగా తన్ని గుంటలో పడేసి వస్త్రాలు లాగేసుకుంటే పాపం అన్నల కోసం సమర్పణకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్నల మీద తిరగబడకుండా, అన్నల మీద గేలి చేయకుండా, గట్టిగా అల్లరి చేయకుండా ఆ బిడ్డని తంతుంటే, వస్త్రాలు లాగేస్తుంటే, గుంటలో పడేస్తుంటే పాపం ఏమీ మాట్లాడలేదు ఆ గొర్రె. మిగతా గొర్రెలను చూసే పందుల్లాగా తండ్రి పెట్టిన ఆశీర్వాదాలన్నీ తింటా, ఏమండి నన్ను క్షమించాలి మీరు, ఈ వాటిని నేను వాడుతున్నాను, ఎందుకు కడుపు రగిలిపోతుంది. కొంతమంది విశ్వాసం చూస్తే కడుపు రగిలిపోతున్నా, మీరు ఎందుకు ఇట్లా తయారవుతున్నారని ఎంత చండాలం వేసిపోతుందో తెలుసా. పొద్దాకల ఆశీర్వాదాల మీదే ఉంటుంది వాళ్ళ బతుకు, పొద్దాకల పచ్చిగా పైలు కావాలని వెంపర్లాడి చేస్తారు వాళ్ళు. అటువంటి వారిని చూస్తే ఎంత చిరాకు వచ్చేస్తుందో నాకు. కొంచెం కూడా సమర్పణ మనసు ఉండదు, కొంచెం కూడా ప్రత్యేకించబడిన మనసు ఉండదు, కొంచెం కూడా దేవుని కొరకు బ్రతకాలన్న ఉద్దేశాలు ఉండవు వాళ్ళు. పేర్లు చెప్తే పరువులు పోతాయి. అన్నలందరూ తండ్రి దగ్గర పందుల్లాగా తిని బాగా మేపుతుంటే మేపి పడుండకుండా యోసేపుని తీసుకొచ్చి గుంటలో పడేసి బట్టలు లాగేసి ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. ఏం తక్కువ చేశాడబ్బాయి మీ నాన్న నీకు? కొంచెం మీ మీద విచిత్రంగా ఏమన్నా అంగి గుట్టాడు తప్ప, నీకు రావాల్సింది నీకు వస్తుందిగా, నీకు రావాల్సిన తిండి నీకు పెడుతున్నాడుగా.
కుదరదు, నా తమ్ముడిని ఏంటి అలా చూస్తున్నాడు, విచిత్రమైన అంగి, నీకు ఉన్నాయి కదరా బట్టలు నీ ఒంటి మీద, నీకు ఏమై రోగం వచ్చిందిరా? అది కూడా లేని వాళ్ళు బయట బోల్డ్ మంది ఉన్నారు. అన్నలు చూసారు, సొంత అన్నలు ఎంత భయంకరంగా తమ్ముడిని హింసించారండి. ఇప్పుడు అన్నలకి ఏమైనా ఆహారం దొరకట్లేదా? దొరుకుతుంది. అన్నలకి ఏమైనా వస్త్రాలు లేవా? మరి చెప్పరే, నోరు తెలిసి చెప్పరేంటండి? ఏమున్నాయి? నువ్వు చూసి వచ్చావా? అన్నలకు వస్త్రాలు ఉన్నాయి, అన్నలకి తిండి ఉంది, అన్నలకి ఆశీర్వాదం ఉంది. కాకపోతే ఒక్క పాయింట్ ఎక్కువగా ఈయనకున్నాయి. ఏమైంది? నీకు ఉన్నాయి కదా, నీకు లేకపోతే నువ్వు బట్టలు లాగుతావు, కాళ్ళు నరుగుతావు, చేతులు నరుగుతావు, అది నీ ఇష్టం. నిన్ను బాగా మేపుతున్నాడు ఓ పక్కన. ఇది ₹1 తమ్ముడు కదా, చిన్నోడు కదా, ఒక ₹10 ఎక్కువ ఇచ్చాడేమో, ఏమైపోతుంది నీకు సొమ్ము? దానికి కూడా వారవకుండా ఇంకా మాకు వచ్చేయాలి. కొంతమంది ఉంటారు విశ్వాసులు, కొంతమంది వచ్చినవి సాలవు, ఇంకా ఏదో కావాలి, ఇంకా సంథింగ్. ఇక ఎప్పుడు మీ బతుకంతా ఆశిస్తానే ఉండండి. జీవితం ప్రభురాకుడు వచ్చేస్తుంది, ప్రభురాకుడు వచ్చిందా ఆశిస్తానే ఉండండి. ఇక ఉన్నాయి చాలవు, మీకు ఉన్న డబ్బు చాలదు, ఉన్న వస్త్రాలు చాలు, ఇంకా వస్త్రాల మీద మోసు పోలేదు ఇంకా చాలా మందికి. వాళ్ళని బట్టి ప్రభుకు స్తోత్రాలు. ఉన్న తిండి చాలదు, ఇంకా ఏయో రెస్టారెంట్కి పోయి ఫుడ్లు తినాలి, కడుపులు వేసి వస్తున్నారు జనాలు, చూసుకోండి. ఉన్న చాలదు, ఉన్న తిండి చాలదు, ఉన్న ఆశ్రమాలు చాలదు. యోసేపు అన్నల్లాగా వాడికి ఎందుకు అన్నీ వచ్చేసినాయి అని ప్రభు మీద పోట్లాడతారు ఇళ్ళకు పోయి. మీ అవ్వారాలు ఎవరికి తెలియదు, ఆ సాక్ష్యం చెప్పింది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు చేయాల్సిందే, నాకు ప్రార్థనలో కూర్చుంటావు. నీకేం తక్కువమ్మా? ఏమో నీ సంఘంలో ఆ పక్క కొరికి ఒక ₹10 ఎక్కువ ఇచ్చాడేమో, సంతోషించు, ఆనందించు. అబ్బా, కొంతమంది అట్లా ఉండరు. మాకెందుకు ఇవ్వబడి, మాకెందుకు రాదు. ఇప్పుడు ఉన్నావుగమ్మా, ఉన్నావుగా, బాగానే ఉన్నావుగా, పోలేదుగా. ఎందుకు పక్క గొర్రె మీద ఆడబట్టం ఎందుకు? ఆ యోసేపు గొర్రెలు కూడా, ఆ యోసేపుకు ఇవ్వబడినటువంటి ఆ గొర్రెలు కూడా, ఈ యోసేపు అనే గొర్రెని ₹1, ₹10 వాళ్ళ నాన్న ఎక్కువ చూస్తున్నాడని బాగా తన్నేసి గుంట్లో పడేశారు. అయినా మాట్లాడిందా గొర్రె? యోసేపు గొర్రె మాట్లాడలేదు. అయితే ఐగుప్తుకు అమ్మబడ్డాడు. ఐగుప్తులేమో పోతీఫరు భార్య అతన్ని మోహించి పాపంలోనికి లాగితే నా యజమానుడికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆ గొర్రె అక్కడ కూడా నోరు మూసుకుని అక్కడ కూడా సమర్పణగా ఉంది. ఇక్కడేమో అన్నల కొరకు సమర్పణ, అక్కడేమో యజమానుడి కొరకు సమర్పణ. ఎంత త్యాగం అమ్మా! బలిపీఠం అంటే త్యాగం చేయాలి. అక్కడ త్యాగం చేశాడు యోసేపు. అక్కడ బలిపీఠం యోసేపు ఎక్కాడు కాబట్టి, అన్నలు తంతున్నా, అన్నల బట్టలు లాగుతున్నా, అన్నల గుంటలో పడేస్తున్నా మౌనంగా ఉన్నాడు కాబట్టి, అతను బలిపీఠం ఎక్కాడు కాబట్టి, పోతీఫరు భార్య పాపానికి ప్రేరేపిస్తే తన యజమానుడు కొరకు బలిపీఠం ఎక్కాడు కాబట్టి యోసేపు ప్రధానమంత్రిగా ఆశీర్వదించబడ్డాడు. ఒక్క ముక్క కాదు సహోదరి, యోసేపు ప్రపంచ దేశాలన్నిటి యందు ఆశీర్వదించబడ్డాడు. ఆ రోజుల్లో ఎక్కడికెక్కడ కరువు వచ్చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఐగుప్తుకు వచ్చినాయి. ఎంత ఆశీర్వాదం అండి! నువ్వు బలిపీఠం ఎక్కితే దేవుని ఎంత ఆశీర్వదిస్తాడు మీరు తెలుసుకోవాలి. శాశ్వతమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైన వాటి కోసం ఎంపర్లాట మానే. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కడికి పెడతాడు గడ్డి. నీకేంటి బోడిచ్చేది గడ్డి, పచ్చిక గడ్డి. సంఘానికి అన్నిడు వచ్చిన ఈ పూట అన్నిలు వచ్చి పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి కూర్చుని ఆమెకిస్తాడు పచ్చిక బయలు. నీకేంటి ఇచ్చేది బోడి? ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నా కాపరి సిద్ధంగా ఉంటే నువ్వు నా కాపరి కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావు? నువ్వు ఒక ఈసాకుగా సమర్పించుకొని, నువ్వు ఒక ఎస్తేరుగా సమర్పించుకొని, నువ్వు ఒక యోసేపుగా సమర్పించుకుంటే నిన్ను ప్రపంచ దేశాలన్నిటికంటే నా ప్రభు నిన్ను ఆశీర్వదించే బిడ్డగా నీవు నలుదిక్కుల వ్యాపించి, నీ వ్రేళ్ళు, నీ కొమ్మలు, నీ శాఖలు నలుదిక్కులుగా వ్యాపించి నువ్వు శాశ్వతమైన కృపను, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఏం పొందుకున్నాడండి? సింహాసనం పొందుకున్నాడు. ప్రపంచ దేశాలన్నిటిలో యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు, ఇది ఇంకొక ఉదాహరణ, ముగించేశాను. యేసు ప్రభుకి శిష్యులు ఎంతమంది? కాదు పిచ్చోడా, పిచ్చిదారు, బోల్డెంత మంది, అనేక మంది ప్రభుకున్న శిష్యులు, లెక్క వేయలేం. నన్ను వెంబడించే వాళ్ళు, ప్రభు చెప్పారు ఒక దగ్గర ప్రసంగం,
దేవుడు వేల మంది వెంబడిస్తున్నారు. శిష్యులు 12 మంది కాదు, ప్రభుకి కొత్తలో ఉంది. కొన్ని వేల మంది ఉన్నారు ప్రభుకి. అనేకులు అని ఉంటుంది వాక్యములో. ఆయన శిష్యుల సంఖ్య అనేకులు అని ఉంటుంది. అంటే లెక్కలేనంత మంది ప్రభువు మీద పడిపోతుంటే ప్రభు ఒక వాక్యం చెప్పాడు ఒక దగ్గర. నన్ను వెంబడించేవాడు అందరినీ విడిచిపెట్టాలి, అందరినీ వదిలేయాలి, భార్య బిడ్డల్ని వదిలేయాలి, కుటుంబాన్ని వదిలేయాలి, మర్చిపోవాలి, తన శిలువను ఎత్తుకోవాలి, తను ఉపేక్షించాలంటే ఆ వేల మంది పోయి 12 మంది మిగిలారు. ఈ 12 మంది గొర్రెలే బలిపీఠం ఎక్కిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వేల మంది బలిపీఠం ఎక్కలేదు స్వామి. అర్థం చేసుకుంటారా బాబు? ఫస్ట్ లో ప్రభుకున్న సంఖ్య ఏంటంటే అనేకులు. మరి అనేకులు దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందారు, దేవుని వద్ద నుంచి దీవెనలు పొందారు, దేవుని వద్ద నుంచి శుభప్రదమైనటువంటి ఆ మేలులు పొందారు. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా బలిపీఠం మీద కనపడలేదు. ఒక 12 మంది మాత్రమే బలిపీఠం మీద కనపడ్డారు. ఆ 12 మందిలో ఒకడు సరిగా లేడు. వాడికి ఒక డబ్బు పిచ్చి. డబ్బు పిచ్చాడికి ఎప్పుడైతే బలిపీఠం ఎక్కేసి, వాడేంటి పొరపాటున బలిపీఠం ఎక్కేసాడు. వాడు ఇస్కరియోతు యూదా పొరపాటున బలిపీఠం ఎక్కేసేసి డబ్బు సంచి దేవుడు వాడి చేతిలోనే పెట్టాడు. డబ్బు సంచిని పట్టుకోవడం, ప్రభు ఎక్కడైనా సేవకి వెళ్తే ఎన్ని రూపాయలు వస్తున్నాయా, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇదే వాడు యావా, ఏది నొక్కేద్దామా, ఏది సైడ్ చేసేద్దామా. చూసారు పరిచర్యలు ఎంత దొంగతనమో, పరిచర్యలు ఎంత దొంగగా బ్రతుకుతున్నాడు. ఆ 12 మందిలో ఒకళ్ళు పనికి మాలాడు. చివరికి తెలుసుకుంటే ఆ తెలిసిన తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు బతికాడా, చచ్చిపోయాడు. హృదయం అంతా వేదంతో నింపబడి పశ్చాత్తాపం వచ్చేసి ఊరేసుకుని చచ్చాడు. అతనే చచ్చిపోయాడు. చెప్తున్నా, యేసు ప్రభువుకు స్టార్టింగ్ లో ఉన్న శిష్యులు అనేక మంది అయితే 12 మంది మాత్రమే బలిపీఠం ఎక్కారు. 12 మందికి మాత్రమే నేను బలైపోతాను ప్రభు కొరకు అని బలిపీఠం మీద ఎక్కి ఆయన వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠపు అనుభవం ఈ రోజున సంఘానికి వచ్చిన గాక. వద్దండి, ఇంకెంతకాలం అండి పచ్చిక బయలు, ఇంకెంతకాలం అండి శాంతికరమైన జలాలు, ఎంతకాలం అండి అవన్నీ అందరికీ ప్రభు ఇస్తాడు, కాదనట్లేదండి. వాటిని అడుక్కుంటానే జీవితం వేస్ట్ అయిపోతుంది. వాటిని అడుక్కుంటేనే జీవితం సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏమండి, ఒక్క మాట, మిమ్మల్ని లోతుల్లోనికి తీసుకువెళ్ళింది ఈ రోజు ఈ వాక్యం అనే పడవ. లోతుల్లోనికి నడిపించు పేతురు, దోనెను నడి సముద్రములో నది మధ్యలోకి నువ్వు తీసుకువెళ్ళాలన్నాడు. చివర ఉంటే ఆయన రుచి ఎవ్వరు అనుభవించలేరు. అర్థమవుతుందా? సువార్త లోతుల్లోనికి వెళ్ళాలి, ఉపదేశ లోతుల్లోనికి వెళ్ళాలి. సియోను సువార్త అపోస్తుల బోధ లోతుల్లోనికి వెళ్తే ఆ లోతుల్లోనికి ఏం తెలియజేస్తుందంటే, గొర్రెంటే తినేదే కాదు, గొర్రెంటే ప్రభు కొరకు త్యాగం చేయాలి. గొర్రెంటే పెడితే తింటాం కాదు, గొర్రెంటే పడుకోమంటే పడుకోవటం కాదు, గొర్రెంటే సేద తీరితే సేద తీరటం కాదు, ప్రభు చేస్తే చేయించుకోవటం కాదు. ప్రభు కూడా నేను కూడా ఏదో సంథింగ్ ప్రభు కొరకు నేను ఏదో చెయ్యాలి, ప్రభు కొరకు నేను త్యాగాన్ని చేయాలి, ప్రభు కొరకు మంచి తీర్మానం నేను తీసుకోవాలి. ఈ ఆశలు ఎప్పుడైతే నీలో వస్తాయో, ఈ కోరికలు ఎప్పుడైతే నీతో వస్తాయో, ఈ ఆశలు ఎప్పుడైతే నీలో తన్నుకులాడతాయో, నీకు నిజంగా ఈసాకు పొందినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదం నీ తలల మీదకి, నీ సంతానం మీదకు దిగిరాబోతుంది రాత్రి. ఎస్తేరు పొందిన సింహాసనము, ఎస్తేరు పొందిన పేరు ప్రఖ్యాతలు నీకు కూడా నా దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరిచి నిన్ను కూడా నా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. యోసేపుని ఎలాగైతే సింహాసనం ఇచ్చి అనేక మందికి ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చాడో, నీ సింహాసనం ప్రభు స్థిరపరిచి అనేక మందికి నేను ఆశీర్వాదంగా ప్రభు మారుస్తాడు. ఆ 12 మంది శిష్యులు ఎలాగైతే బలిపీఠం ఎక్కి ప్రభు కొరకు బలైపోయారో, అలాగున మరి వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి అండి? పరలోకంలో ఎక్కడ రాయబడ్డాయి వాళ్ళ పేర్లు? ఎక్కడండి? గుమ్మాల మీద, పునాదుల మీద. ఇది తెలియదు మనకి. పొలోలు మన వచ్చేస్తారు సంఘాలకి, ఇది తెలియదు. ఎన్నిసార్లు చదివినా తెలియదు మీకు. గుమ్మాల, తలుపుల, కిటికీల, పునాదుల. ఏంది? గుమ్మాలండి, ఇంకోళ్ళేమో తలుపులండి, ఇంకోళ్ళేమో కిటికీలండి. ఏంటండి అసలు ఇవాళ? దేని మీద రాశాడండి 12 మంది పేర్లు? ఏమండి? ఆ పునాదుల మీదే. మరి ఏంటి గుమ్మాలన్నది ఏంటి? ఎవరు? ఆ గొర్రెని ఏది బాదు, పచ్చిక బయలు ఎక్కువైపోయినట్టున్నాయి గొర్రెకి. దేవునికి స్తోత్రం. తిని కొంతమందికి మంద దృష్టి వచ్చేస్తుంది, కొంతమందికి వినికిడి శక్తి తగ్గిపోతుంది, కొంతమంది జ్ఞానం కూడా పోతుంది. తినటానికి అలవాటు పడిపోయారండి పాపం బెడ్లో.
ఆయన ఇస్తే ఎంతైనా తింటారు, డైటింగ్ కూడా చేయరాలు. నువ్వు ఇవ్వు, నేను తింటా, దేవునికి స్తోత్రం. నేను తినపోతే అప్పుడు నన్ను 3 బకెట్లు ఇస్తావు, ఆశీర్వాదం తాగేస్తా, 10 ఇస్తావా తాగేస్తా, నాకే పక్కదానికి వెళ్ళినవా. ఎక్కడ దాతున్నావు తల్లి? దేవుడు ఎత్తుని అన్ని పొట్ట. దేవుడు దేని మీద రాయబట్టి 12 మంది శిష్యుల పేర్లు? పునాదులండి. పిచ్చి మోక పునాదులు, పరలోకపు పట్టణ పునాదుల మీద రాయబడి అండి. ఎంత ఆశీర్వాదం పొందుకున్నారండి వాళ్ళు. దాంట్లో ఇస్కరియోతు యోధా పేరుందండి. మంచి పని చేశారండి, ఉందని చెప్పారు. ఎప్పుడో తొలగించబడ్డాళ్ళండి. ఏదో బలిపీఠం మీదకి ఇప్పుడు మీకులాగా ఉద్రేకంగా ఒకడు వచ్చేస్తాడు, ఆడు ఇస్కరియోతు యోధా. ఒక్కొక్కడు అయ్యగారు వాక్యం చెప్పారు, ఇప్పుడు నేను ఎక్కేయాలి, బల్లని ఎక్కేసి డాన్సులు ఎత్తాడు. ఆడు ఇస్కరియోతు యోధా. మనస్ఫూర్తిగా మనపూర్వకంగా ఆ 11 మంది శిష్యులు వచ్చినట్లుగా రావాలి, చామైన రవైన ప్రభు కొనుక్కుంటానని. అంతేగాని బలిపీఠం మీద ఎక్కి డ్యాన్సులు వేసి సింధులు ఎత్తి ఉరేసుకొని సావటం తప్ప, ఆత్మ నరకానికి పోవటం తప్ప, పరలోకముల పునాదుల మీద పేరు రాయబడదని చెప్తున్నాను నేను. అర్థమైందా? ఏదో నా ఆశీర్వాదాలు శాశ్వతం అయిపోతాయి, నాకు సింహాసనం ఇచ్చేస్తాడని ఉర్రెత్తులాడుతూ ఉడుకు రక్తంతో కనుక బలిపీఠం ఎక్కామనుకో, బలిపీఠం మీదకి వస్తే మామూలుగా ఉండదు శరలు. అర్థమైందా? బలిపీఠం అంటేనే త్యాగం అయిపోవటం. బలిపీఠం అంటే మనల్ని మనం మర్చిపోయి మనం ప్రాణార్పణ చేయడం బలిపీఠం. ఆషామాషి ఆటలు కాదు ఇవి. అమ్మో అదంతా మాకెందుకు అయ్యా, ఆ పచ్చిక బయలు తినుకుంటా ఉంటే ప్రభు అక్కడ వచ్చినంత వరకు తిను తిను, ఎంతకాలం తింటావు తిను. పచ్చిక బయలు తినే గొర్రెలన్నీ కూడా రేపు రాకుల్లో ఆ నిత్యస్యుని ఎత్తబడతాయి అనుకుంటున్నారా? ఆయన కొరకు ఏదో ఒక స్పెషల్గా ఒక గొర్రెగా మారండి అండి. మీకు దయచేసి మీరు నిజంగా మన సంఘం అంతా నిజంగా తినే గొర్రెలు కాదండి. నేను బయట చెప్పుకోవాలి, మా సంఘం తినే గొర్రెలు కాదండి, మా సంఘం పెట్టే గొర్రెలు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సంఘం సేద తీరే గొర్రెలు కాదండి, మా సంఘం ఎన్ని మీటింగ్లు పెట్టినా వచ్చేద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. రారు, మీరెందుకు వస్తారు? దొంగ గొర్రెలు ఇవి, తినే గొర్రెలు, సేద తీరే గొర్రెలు. మేము తినమండి, మేము ఎదురు పెడతామండి ప్రభు కొరకు. మేము సేద తీరమండి, ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ పడిపోతామండి. ఏ ప్రార్థన అంటే చాలు మేము ఇంట్లో ఉండమండి. మేము సేద తీరమండి, మాకు అసలు రెస్ట్ లేదండి. మేము రెస్టే తీసుకోండి ప్రభు ప్రార్థనల కొరకు. మేము ప్రభు కొరకు ఏదో చెయ్యాలని ఆశతో పరిగెడుతున్న గొర్రెలమండి మేము. మా కొరకు కాదు, దేవుని వ్యాప్తి, దేవుని సువార్త వ్యాప్తి చెందడానికి, దేవుడు నా ద్వారా మేలు పొందడానికి, దేవుడు నా ద్వారా గొప్ప సాక్ష్యం పొందడానికి మేము పరిగెడుతూ ప్రయాసపడుతున్న గొర్రెలమండి. ఆయన మమ్మల్ని చూసే తీరు, మమ్మల్ని లాలించే తీరు, మాకు పెట్టే తీరు చూస్తుంటే మేము ఇంట్లో ఎలా సేద తీరుతామండి, మేము ఎలాగ పరుంటామండి, మేము ఎలాగ మా పనులు చేసుకుంటామండి. దేవుని కొరకు ఏదో చెయ్యాలి. ఆ గొర్రెలకు మీరు అందరూ మారిపోదురుగాక, అలాగని మీరు అందరూ ఉందురుగాక. ఈ వాక్యం ప్రభు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.